నమస్కారం. వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం. ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది ప్రేమ. మనం ఏం సాధించాలనుకున్నా ప్రేమతోనే సాధ్యమవుతుంది. ఉదాహరణకు చదువును ప్రేమతో శ్రద్ధగా చదువుకుంటే తప్పకుండా గొప్ప వ్యక్తులు కాగలుగుతాం. ఏ పని చేసినా ప్రేమతో చేస్తే విజయం వరిస్తుంది. మన ప్రపంచంలో ఎందరో ప్రేమికులున్నారు. వారి ప్రేమ చివరి వరకు కొనసాగిందా అంటే చెప్పలేం. తన జీవితంలో ప్రేమించని వ్యక్తి, ప్రేమించబడని వ్యక్తి బహుశా ఉండడేమో. ప్రేమించిన వారికే ఆ ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ప్రేమికులుగా ఉన్నప్పుడు 24 గంటలు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంటారు. అదే పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందో ఏమోగాని సక్సెస్ కాలేకపోతుంటారు. మీరు మనసా వాచా ప్రేమిస్తే ఆ ప్రేమను నిజం చేయడానికి, ఆ ప్రేమను పెళ్లి అనే మూడుముళ్ల బంధంలో ఏకం చేయడానికి ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ అండగా నిలుస్తాడు. ప్రేమికుల కోసమే ఆ పార్వతీ పరమేశ్వరుడు శక్తివనేశ్వర దేవాలయంలో కొలువై ఉండి పూజలు అందుకుంటున్నారు. ప్రేమను నిజం చేసుకోవడానికి, పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆసక్తి చూపించే ప్రేమ జంటలు శక్తివనేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. నిత్యం ఈ దేవాలయాన్ని అనేక మంది ప్రేమికులు దర్శించుకుంటుంటారు. ఈ దేవాలయంలోని సతీ సమేతంగా కొలువైన శక్తివనేశ్వరుడిని దర్శనం చేసుకోవాలి అంటే తమిళనాడు వరకు వెళ్ళాలి. తమిళనాడులోని కుంభకోణానికి 7 కిలోమీటర్ల దూరంలో తిరుశక్తి మట్టమనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారు 1500 ఏళ్లుగా పరమశివుడు శక్తివనేశ్వరుడిగా సతీ సమేతంగా పూజలు అందుకుంటున్నారు. ఇక ఈ దేవాలయం స్థల పురాణం విషయానికి వస్తే పార్వతీదేవి మహాశివుడిని వివాహం చేసుకోవాలని ఘోరంగా తపస్సు చేస్తుంది. పార్వతీదేవి తపస్సుకు మహాశివుడు సంతసించినా ప్రత్యక్షం కాకపోవడంతో ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తుంది. పార్వతీదేవి చేస్తున్న తీవ్రమైన తపస్సును మెచ్చుకున్న మహాశివుడు అగ్ని రూపంలో దర్శనమిస్తారు. పార్వతీదేవి ఆ అగ్నిని ఆలింగనం చేసుకుంటుంది. పార్వతీదేవి అగ్నిని ఆలింగనం చేసుకున్న ప్రాంతం తిరుశక్తి మట్టమని, ఇక్కడ సతీ సమేతంగా ఆ మహాశివుడు శివలింగ రూపంలో శక్తివనేశ్వరుడుగా భక్తులకు దర్శనమిస్తున్నారని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. ఇది ఇవాల్టి శక్తివనేశ్వరుడి ఆలయ విశేషాలు. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.